తాజాగా జరుగుతున్నటువంటి ఏదైతే అమెరికాలో మందాని ఎన్నిక, దాని తర్వాత జరుగుతున్న పరిణామాలు, ఇస్లామిక్ రాజ్యం దిశగా ఎలాంటి మార్పులు జరుగుతాయి అన్న దానికి సంబంధించి చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. బ్రిజిట్ గేబ్రియల్ క్రిస్టియన్ మెజారిటీ దేశమైన లెబనాన్ దేశంలో పుట్టి ఆ దేశం ఇస్లామిక్ శరణార్థులకు ఆశ్రయం ఇచ్చి వాళ్ళ జనాభా పెరగడంతో హింస పెరిగి వీళ్ళు ఆ దేశంలో ఉండలేక వాళ్ళ కుటుంబం లెబనాన్ వదిలి అమెరికా శరణార్థులుగా వచ్చి అమెరికాలో స్థిరపడ్డారు. ఆమె కొన్ని సంవత్సరాల కిందట అమెరికా ప్రభుత్వాన్ని, అమెరికా ప్రజలను ఈ క్రింది విధంగా హెచ్చరించారు. ముందు ఇది చదవండి. దీని కింద ఆమె తాజాగా విడుదల చేసిన వీడియో కూడా ఆవిడ ప్రొజెక్ట్ చేశారు. మధ్యప్రాచ్యంలో లెబనాన్ మాత్రమే క్రైస్తవ మెజారిటీ దేశం. నేను పుట్టింది ఇక్కడే. అందరినీ కలుపుకుని పోవాలనే మా పద్ధతి ప్రకారం మధ్యప్రాచ్యం నలుమూల నుండి వచ్చిన అరబ్ ముస్లిం శరణార్థులను స్వాగతించడానికి ఎల్లప్పుడూ గర్వించాం. సహజ చమురు లేకపోయినా మాది అత్యుత్తమ ఆర్థిక వ్యవస్థ, అత్యుత్తమ విశ్వవిద్యాలయాలు ఉండేవి. అందరూ బీరుట్టి ప్యారిస్ ఆఫ్ ద మిడిల్ ఈస్ట్ అని పిలిచేవారు. లెబనాన్ పర్వతాలు ఒక పర్యాటక కేంద్రంగా ఉండేవి. నా చిన్ననాటి బాల్యం హుషారుగా ఉండేది. మా నాన్న పట్టణంలో సంపన్న వ్యాపారవేత్త. మా అమ్మ నాతో పాటు ఇంట్లో ఉండేది. నేను ఒక్కగానొక్క సంతానం. నెమ్మదిగా అరబ్ ముస్లింలు లెబనాన్లో మెజార్టీగా మారడం ప్రారంభించారు. మాకు హక్కులు కరువు అయ్యాయి. అంతే, అతి తక్కువ కాలంలోనే అరబ్బులు ఆపి చంపుతారేమో అనే భయం లేకుండా మా చిన్న క్రైస్తవ పట్టణాన్ని విడిచిపెట్టే పరిస్థితి పోయింది. లెబనాన్లో ప్రభుత్వం జారీ చేసిన ఐడి కార్డులో మన మతం ఉంటుంది. యుద్ధం తీవ్రతరం కావడంతో రాడికల్ ఇస్లాంవాదులు దక్షిణ వైపు రావడంతో మా ఇంటికి ఒక రాకెట్ దెబ్బ తగిలి నా జీవితం శాశ్వతంగా మారిపోయింది. మేము తర్వాత దాదాపు దశాబ్ద కాలం బాంబు షెల్టర్లో గడిపాం. చేతిలో ఉన్న కొన్ని పెన్నీలను ఖర్చు చేస్తూ బ్రతకడానికి ఆకులు వేర్లు తిన్నాం. ఆ రోజు ఇజ్రాయెల్ వచ్చి మా ఊరు చుట్టుముట్టి ఉండకపోతే నేను ఈరోజు ఇక్కడ ఉండేదాన్నే ఏమో నాకు తెలియదు. లెబనాన్ ఇప్పుడు 100% హిజ్బుల్లాచే నియంత్రించబడి మరియు నిర్వహించబడే దేశం. నేను పుట్టిన దేశాన్ని శాశ్వతంగా కోల్పోయాను. నేను అమెరికాకు వలస వెళ్ళగలిగినందుకు ప్రతిరోజు నేను దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. బిలియన్ల మంది ప్రజలు కలలు కనే కలను నేను జీవించగలుగుతున్నాను. నేను నా చిన్నప్పుడు లెబనాన్లో ఎదుర్కొన్న అదే బెదిరింపులు మరియు హెచ్చరికల సంకేతాలు నేను ఎంతగానో ప్రేమించిన నా దత్తత దేశమైన ఈ అమెరికాలో కూడా ఇప్పుడు వెలువడుతున్నాయి. ఇది మీకు నా హెచ్చరిక. అమెరికా ఈ పరిస్థితిని చక్కదిద్దే అవకాశం ఇప్పటికీ ఇంకా మీ చేతిలో ఉంది. మన స్వాతంత్రాన్ని కాపాడి తర్వాత తరాన్ని సంరక్షించుకోవడానికి సమయం ఇంకా మించిపోలేదు. ఇది బ్రిగేడ్ గేబ్రియల్ స్టేట్మెంట్. న్యూయార్క్ మేయర్గా మందాని ఎన్నికైన తర్వాత ఆమె విడుదల చేసిన తాజా వీడియో సందేశం. అందరి దృష్టి న్యూయార్క్ మందాని మీద ఉన్న సమయంలోనే ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న నెట్వర్క్ మద్దతు ఉన్న 42 మంది ముస్లిం అభ్యర్థులు అమెరికా అంతటా కీలక పదవులను స్వాధీనం చేసుకున్నారు. ముస్లిం బ్రదర్హుడ్ అమెరికాను లోపల నుండి చొరబడి నాశనం చేయాలనే పథకం ఇప్పుడు వాస్తవం అవుతోందని ఇది నిరూపిస్తోంది. దేశవ్యాప్తంగా 76 మంది ముస్లింలు ఎన్నికల్లో పోటీ చేశారు. 42 మంది గెలిచారు. 3 స్థానాల ఫలితాలు ఇంకా రాలేదు. ఈ 42 మంది ముస్లిం అధికారులు ఇప్పుడు దేశంలోని అత్యంత ప్రభావవంతమైన ప్రాంతాల పదవుల్లో అధిష్ఠితులయ్యారు. న్యూయార్క్ మేయర్ కార్యాలయం నుంచి వర్జీనియా ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ వరకు, మిచిగాన్ హృదయస్థానం నుంచి స్థానిక స్కూల్ బోర్డుల వరకు కొత్తగా ఎన్నికైన అధికారులు కనీసం 9 రాష్ట్రాలు ఉన్నారు. అవి న్యూయార్క్, వర్జీనియా, మిచిగాన్, న్యూజెర్సీ, మేరీల్యాండ్, వాషింగ్టన్, ఓహియో, పెన్సిల్వేనియా, నార్త్ కరోలినా. జాబితాలో 6 మంది మేయర్లు, 4 మంది రాష్ట్ర శాసనసభ్యులు, 20 మంది సిటీ కౌన్సిలర్లు మరియు కమిషనర్లు, 6 మంది స్కూల్ బోర్డు సభ్యులు, 2 జడ్జిలు మరియు మరో 3 రాజకీయ పదవులు ఉన్నాయి. నేను ముస్లిం బ్రదర్హుడ్ అమెరికా ప్లాన్ గురించి మాట్లాడుతూ ఈ డాక్యుమెంట్ని చేతిలో పట్టుకుని మీకు చూపించాను కదా. వాళ్ళు తమ ప్లాన్ని ఎప్పుడో మనకు చెప్పారు. ఇప్పుడు అది నిజ సమయంలో జరుగుతూ మన కళ్ళ ముందు ఆవిష్కృతమవుతుంది. ఈ ప్లాన్ 1931లో రాసింది. దీనికి ఇప్పుడు 34 ఏళ్ళు అయింది. దాన్ని మళ్ళీ గుర్తు చేసుకుంటే నార్త్ అమెరికాలో ముస్లిం బ్రదర్ పాత్రను అర్థం చేసుకోవడం అనే పారాగ్రాఫ్ ఉంది. దానిలో ఇలా ఉంది: సెటిల్మెంట్ ప్రక్రియ అంటే సంస్కృతి జిహాదీ ప్రక్రియ. అమెరికాలో తమ పని ఏంటో బ్రదర్స్ అర్థం చేసుకోవాలి. అది ఒక్క గొప్ప జిహాద్. లోపల నుండి పాశ్చాత్య నాగరికతను నిర్మూలించడం, నాశనం చేయడం మరియు తమ చేతులతోనే దాని దయనీయ ఇంటిని కూల్చేయడం. చివరి పేజీలో అమెరికాలోని 29 ఫ్రంట్ ఇస్లామిక్ సంస్థల జాబితా ఉంది. అందులో మందాని సభ్యుడిగా ఉన్న ముస్లిం స్టూడెంట్ అసోసియేషన్, తర్వాత CAIR కౌన్సిల్ ఆఫ్ అమెరికన్ ఇస్లామిక్ రిలేషన్స్గా మారిన IAP కూడా ఉన్నాయి. ఈ సంస్థలు, ఈ ఇస్లామిక్ సంస్థలు ఒక అద్భుతమైన మైలురాయిని జరుపుకుంటున్నాయి. అమెరికన్ చరిత్రలో ముస్లిం రాజకీయ విజయాల్లో అతిపెద్ద తరంగం. దేశవ్యాప్తంగా 42 మంది ముస్లింలు పదవులు గెలుచుకున్నారు. మీరందరూ సంతోషిస్తున్నారు కదా. 42 మంది ఇల్హాన్ ఒమర్లు, రషీదా త్లైబ్లు లాంటి యూదులను ద్వేషించే, అమెరికాను ద్వేషించే వ్యక్తుల్ని ప్రభుత్వ పదవుల్లోకి తెచ్చినందుకు. అమెరికన్ చరిత్రలో అతిపెద్ద ఉగ్రవాద ఫైనాన్సింగ్ ట్రయల్లో అన్ఇండిక్టెడ్ కో కాన్స్పిరేటర్ అయిన CAIR తమ విజయవంతమైన రాజకీయ కార్యకలాపాలను గొప్పగా చెప్తుంది. CAIR యొక్క ఫెడరల్ సూపర్ PAC అయిన యూనిటీ అండ్ జస్టిస్ ఫండ్ అనేది అమెరికన్ ఎన్నికలను ఫండ్ చేసి గెలిపించే ఆయుధంగా మారిన ఆర్థిక యంత్రం. ఈ CAIR ముస్లింలను, మసీదులను రాజకీయ లాంచ్ ప్యాడ్లుగా మార్చి ప్రచార నిర్మాణం తయారు చేస్తుంది. ఫలితం ప్రార్థన మందిరం నుంచి బ్యాలెట్ బాక్స్ వరకు పనిచేసే ఒక రాజకీయ యంత్రం. 2025 ఎన్నికలు ముస్లిం ప్రాతినిధ్యం కోసం అన్ని రికార్డు బద్దలు కొట్టాయి. మున్సిపల్ మరియు రాష్ట్ర అధికారంలో చారిత్రక ఎత్తును సాధించాయి. CAIR మరియు దాని అనుబంధ సంస్థలు 2026లో ఎన్నికైన ముస్లిం అధికారులు డైరెక్టరీ తయారు చేస్తున్నాయి. 2026
సో ముందు మరిన్ని అభ్యర్థనలు సిద్ధం చేసే కార్యక్రమాలు కూడా విస్తరిస్తున్నాయి. మీడియా దీన్ని చారిత్రక తొలిసారి అంటోంది. ఉగ్రవాద సంబంధాలు ఉన్న సిఐఆర్ దీని ఫేజ్ 1 అంటోంది. ఇంకా భయానక విషయం ఏంటంటే వీళ్ళు వామపక్షంతో లెఫ్ట్ ఐడియాలజీ వాళ్ళు, నేను వాళ్ళను ఉపయోగకరమైన మూర్ఖులు అంటాను, కలిసి షీల్డ్లు ఏర్పరచుకుని మీరు నేను నమ్మే అమెరికాను మరియు దాని విలువలను నాశనం చేయడానికి కలిసి పనిచేస్తున్నారు. ఇందుకే ఇప్పుడే మీరు ఈ పోరాటంలో చేరాలి. ఈ పోరాటంలో మీ అవసరం ఉంది. ముఖ్యంగా యూదుల ద్వేషులు, అమెరికా వ్యతిరేకులు ఒక్కటవుతున్న ఈ సమయంలో నాతో పాటు accountforAmerica.orgలో చేరండి. మనందరూ దేశవ్యాప్తంగా ప్రజలను సమీకరిస్తున్నాం. అమెరికా విలువలను, స్వేచ్ఛను కాపాడుకోవడానికి పోరాడాలి. ఒక చాప్టర్ ప్రారంభించండి, సభ్యులుగా అండి, వాలంటీర్గా మారండి. మన దేశం మారిపోతుందని ఆందోళన చెందే వాళ్ళను అందరినీ ఒక్క తాటిపైకి తెచ్చి పొరుగున సంస్థాగతంగా ఏర్పాటు చేస్తున్న ఇక్కడ మనం చూస్తూ ఉండగా అమెరికా నాశనం అవనీయం అని నిర్ణయించుకునే సమయం ఇది. చాప్టర్ ప్రారంభించడానికి లేదా వాలంటీర్ కావడానికి మీకు సమయం లేకపోతే మా 2026 క్యాంపెయిన్కి $26 డొనేట్ చేయండి. మీకు ముస్లిం బ్రదర్హుడ్ ప్లాన్ కాపీని పంపుతాం. భాగస్వామ్యం కండి 24/7 మన దేశాన్ని కాపాడుకోవడానికి పోరాడుతున్న మాకు సహాయం చేయండి అంటూ వీడియోని షేర్ చేయండి. ఇప్పుడే ACTFarmerica.orgకి వెళ్ళండి, మాతో చేరండి, డొనేట్ చేయండి అంటూ కలిసికట్టుగా అమెరికాను కాపాడుకుందాం అంటూ ధన్యవాదాలు మీ బ్రిజిట్ గేబ్రియల్ అంటూ ఆవిడిచ్చినటువంటి స్టేట్మెంటు. ఇదే ఇక్కడ అసలు కీలకమైనటువంటిది అదే. ఇప్పుడు ఇంగ్లీష్ వీడియోలకి ఆయన తెలుగులో అనువాదం ఇచ్చారు. మన దేశంలో కూడా చూడండి, జనసంఖ్య పెంచే ప్లాన్. ఈ మెజార్టీ హిందువుల దేశంలో, అందులో హిందూ నేతల పాలనలో ముస్లింలు అణచివేతకు గురవుతున్నారని, సమాన అవకాశాలు ఉండటం లేదని, వాళ్ళపై దాడులు ఎక్కువ అవుతున్నాయని సుమారు స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి అదే ప్రచారం. దాంతో కాంగ్రెస్ వాళ్ళని బుజ్జగించడానికి హిందువులకు కూడా లేని ప్రత్యేక హక్కులతో వాళ్ళకి కావాల్సిన ప్రత్యేక చట్టాలు ఓట్ బ్యాంక్ తయారు చేసుకునేందుకు వాళ్ళని ముల్లాలను మచ్చిక చేసుకుని సాధారణ జాతీయవాద ముస్లింలతో సహా అందరు భారతీయ ముస్లింలని ముల్లాల చేతిలో పెట్టేసి వాళ్ళ ఓట్ బ్యాంక్ కొన్ని ప్రాంతాల్లో రాజకీయాలు శాసించే స్థితికి తీసుకొచ్చింది. ఇక్కడ ముస్లింలకు జీవన పరిస్థితులు బాగా లేవని చెప్తూనే మరి బంగ్లాదేశ్, బర్మా నుండి లక్షల ముస్లిం శరణార్థులు స్థానిక ముస్లిం సాయంతో ఈ దేశంలో స్థిరపడుతున్నారు. పై దేశ శరణార్థులు అక్రమంగా ఈ దేశంలోకి వస్తున్నట్టు వాళ్ళకి తెలిస్తే నిజమైన దేశభక్త ముస్లింలు ఏం చేయాలి? వాళ్ళు అక్రమంగా వస్తున్న వాళ్ళ వల్ల తమ ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయని గుర్తించి వాళ్ళని ప్రభుత్వానికి పట్టించి వెనక పంపేందుకు సహకరించాలి. మరి అలా జరుగుతోందా? జరగడం లేదు. అంటే కారణాలు ఏంటి? మీ కామెంట్స్లో చర్చ చేయమంటున్నారు. చాలా చర్చ జరగాల్సిన అంశం.